హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్వేత గణేష్. నేను వచ్చేసి ఈరోజు మ్యాగీ క్రిస్పీ సమోసా చేయబోతున్నాను. అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి, అండ్ చాలా బాగుంటుంది. అండ్ ప్రాసెస్ కూడా చూపిస్తానండి నీట్ గా అండ్ క్లియర్ గా. అండ్ పిల్లలకి స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సూపర్ గా తింటారు పిల్లలకి. అది ఎలా చేయాలో ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి. అండ్ పొటాటో బాయిల్ చేశానండి. అండ్ బాయిల్ చేశాక విజిల్ అంతా ఓపెన్ అయిపోయింది అండ్ పొటాటో వచ్చేసి బాయిల్ అయిపోయింది. మీకు పొటాటో ఉడికిందో లేదో నైఫ్ పెట్టి చూసుకుందాం మనం. చూసారు కదా, పొటాటో ఉడికిపోయింది. ఈ వాటర్ అంతా రిమూవ్ చేసేద్దాం. ఈ వాటర్ అంతా రిమూవ్ చేస్తాం కదా, ఇవి ఒలిచేసుకుందాం. కాలుతున్నాయండి. అండ్ పొటాటోస్ చూసారు కదండి, ఇలా తొక్కంతా తీసేసి ఒక దగ్గర పెట్టుకోవాలి. అండ్ ఇలా తీసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇలా పెట్టి తురుముకోవాలండి. ఇలా తురుముకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా తురుముకోవాలి. మీకు వీడియోలో నీట్గా చూసారు కదా, ఇలా తురుముకోవాలి. ఇలా తురుముకున్నాక ఇందులోనే 1 కప్పు ఆనియన్స్ అండి. చూస్తున్నారు కదా, చాలా సన్నంగా తరిగాను. ఆనియన్స్ వేసుకోవాలి. 1 కప్పు. ఈ కప్పు అంతా వేసేస్తున్నాను ఆనియన్స్. అండ్ పెప్పర్ పౌడర్, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది. అండ్ ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ గ్రీన్ చిల్లీ, సాల్ట్ అండి. సాల్ట్ వరకు వేస్తున్నానండి. కార్న్ ఫ్లోర్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఒక 3 స్పూన్స్ వేసాను. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపి పెట్టేసుకోవాలండి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. ఇంత గట్టిగా ఉండాలి పిండి అయితే. దీని మీద మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి మ్యాగీ ఏం చేయాలంటే స్మాష్ చెయ్యాలి. గుండగా చేసుకోవాలి. మ్యాగీ వచ్చేసి ఇలా గుండగా చేసుకోండి. ఇవి చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. మ్యాగీ మసాలా, స్పూన్స్ మైదా వేయాలి. ఇలా కలుపుకోవాలి.
ఇప్పుడు కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకున్నానండి. ఆలివ్ ఆయిల్ వేసుకొని 2 చేతులకి కొంచెం రాసుకున్నాను. ఎందుకంటే మనం ఇందాకలో ముద్ద చేసి పెట్టుకున్నాం కదా, అది చేతికి అంటుకోకుండా ఉంటుంది. సో ఇప్పుడు అందులోని హాఫ్ తీసుకొని మనం దాన్ని రోల్లా చేయాలండి. కొంచెం రోల్లా చేసి దాన్ని స్ప్రెడ్ చేయాలి. చూస్తున్నారు కదా, నేను వీడియోలో ఎలా చేశానో సేమ్ అలానే చేయండి. అండ్ రోల్లా చేసి స్ప్రెడ్ చేస్తే షేప్స్ కట్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఒకటే మందంలో చేసుకోండి. ఒకే మందంలో చేసుకుంటే షేప్స్ అనేవి చాలా నీట్గా కనపడతాయి, చాలా నీట్గా కూడా వస్తాయి. అండ్ నేను వీడియోలో ఎలా అంటే నేను సమోసా చెప్పాను కదండి, అందుకని నేను సమోసా యాంగిల్స్ కట్ చేసుకున్నాను. అండ్ నేను సమోసా యాంగిల్స్ కట్ చేసుకొని ఇలా చేసుకున్నానండి. చూసారు కదా, కింద దానికి కూడా అంటుకుంటే నీట్గా తీసి షేప్స్ చేసుకోవాలండి అలాగా. ఇప్పుడు ఇందాకలా కలుపుంచుకున్నాం కదా మనం మైదా కలుపుంచుకున్నాం కదా, అందులో మిక్స్ చేసి వెంటనే మ్యాగీ ఇందాకలా క్రంచీ అంటే కొంచెం ముక్కలుగా చేసుకున్నాం కదా, ఆ ముక్కల్లో ముంచేసి తీసేసాక ఆయిల్ వేసేద్దామండి. డీప్ ఫ్రై ఆయిల్ వేసాక ఈ చేసినవన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఒక్కటిగా వేసేస్తున్నాను నేను. సమోసా మ్యాగీ క్రిస్పీ సమోసా అండి. ఇప్పుడు లో అండ్ మీడియం ఫ్లేమ్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, డీప్ ఫ్రై చేసుకున్న గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక తీసేసుకోవడమే, రెడీ అయిపోయాయండి. అండ్ సర్వ్ చేసేసుకొని తినేయడమే. చాలా టేస్టీగా ఉంటాయండి, ఇలా రెడీ చేసుకోండి. చాలా చిన్నపిల్లలు అయితే చాలా బాగా తింటారు. ఇలా కంపల్సరీగా చేసుకోండి. ఈవినింగ్ టైం ఎప్పుడైనా, మార్నింగ్ టైం ఎప్పుడైనా చేసుకోవచ్చు. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినొచ్చండి హ్యాపీగా, అంత టేస్టీగా ఉన్నాయి. అండ్ మీకు చెప్పాను చాలా టేస్టీగా ఉన్నాయండి. అండ్ చేయడం కొంచెం అంటే ఈజీగా అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ కూడా, ఎంతో టైం పట్టదు. పొటాటో స్మాష్ చేసుకునేవే కదా ఆల్రెడీ, చాలా టైం పట్టదు. ఇదేనండి ఇవాల్టి రెసిపీ. అండ్ ఒక్కసారి చూసేయండి. క్రిస్పీ మ్యాగీ సమోసా రెడీ అయిపోయిందండి, చాలా టేస్టీగా ఉంది. అండ్ ఆల్రెడీ నేను ఆగలేక ఒక ముక్క తినేసాను. అండ్ ఇప్పుడు మీకు టేస్ట్ చూసి చెప్పేస్తాను ఎలా ఉందో ఏంటో. చాలా బాగుందండి. అండ్ ఆయిల్ కూడా మరీ ఎక్కువ పేస్ట్ లేదు, టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ సాస్తో ముందుకుంటే ఇంకా బాగుంది. పర్ఫెక్ట్లీ సూపర్. సమోసా అయితే బాగా వచ్చింది. ఇలాగే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. నేను చెప్పే ఐటమ్స్తో మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. అయినా అలా చాలా టేస్టీగా ఉందండి. మరి నేను ఇంకా తినేస్తున్నాను, ఆగలేకపోతున్నాను. మీకు కనుక నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ క్లిక్ చేసి నేను పెట్టే వీడియోస్ మీరు వెంటనే చూడొచ్చు. Yummy samosa. Thank you for watching. Bye bye.